ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతుంది బీజేపీ. వ్యూహాత్మకంగానే బీసీని సీఎం చేస్తామని ప్రకటించినట్లు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది. బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామని అమిత్ షా ప్రకటించడంతో ఆ అభ్యర్థి ఎవరు అనే చర్చ పార్టీలో మెల్లగా మొదలైంది. ఇప్పుడు అందరి చూపు బీజేపీలోని బీసీ నేతలపై పడింది. వీరిలో ప్రధానంగా 6 పేర్లు వినిపిస్తున్నాయి. ఎంపీ లక్ష్మణ్, ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, విజయశాంతి, రాజాసింగ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు 6 నేతల్లో సీఎం అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో 50% పైగా బీసీలున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని బీజేపీ మొదటి నుంచి విమర్శిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడంతో పాటు బీసీని సీఎంగా చేస్తామని చెప్పడం ద్వారా బీసీ వర్గానికి బీజేపీ చేరువయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీసీ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతుంది బీజేపీ. వ్యూహాత్మకంగానే బీసీని సీఎం చేస్తామని ప్రకటించినట్లు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కొంత ఇరకాటంలో పెట్టే విధంగా బీజేపీ ఎన్నికల గేమ్ ప్లాన్ చేసినట్టుగా స్పష్టమవుతా ఉంది. నిన్న సూర్యాపేటలో జరిగినటువంటి అమిత్ షా బహిరంగ సభలో బీజేపీకి అధికారాన్ని కట్టబెడితే బీసీని సీఎం చేస్తామని చెప్పారు. ప్రస్తుతం అమిత్ షా వ్యాఖ్యలు, అమిత్ షా ప్రకటన, దీని మీద కొంత చర్చ మొదలైంది. బీసీ వర్గాలు, బీసీ సంఘాలు కానీ, బీసీ వర్గాలు, బీసీ కుల సంఘాలు, వీళ్ళందరూ కూడా కొంత బీజేపీ ప్రకటన పట్ల, అమిత్ షా నిర్ణయం పట్ల కొంత హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ బీసీ ముఖ్యమంత్రి ఎవరు కాబోతారు అనే విషయంలో కొంత పార్టీలో చర్చ మొదలైంది. బండి సంజయ్ ప్రస్తుతం కరీంనగర్ నుండి పోటీ చేస్తుండగా బూర నర్సయ్య కూడా పోటీ చేస్తారు, బీసీ వర్గానికి చెందిన వాళ్ళని చెప్తా ఉన్నాం. మరోవైపు ఈటల రాజేందర్ అటు హుజూరాబాదు, ఇటు గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈ నలుగురు దీంట్లో వీళ్ళే బీసీ ముఖ్యమంత్రి కాబోతారా, లేదు అంటే మరో నేతను తీసుకొస్తారా? ప్రస్తుతం ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి డాక్టర్ కె లక్ష్మణ్ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికీ ఆయన గతంలో ప్రాతినిధ్యం వచ్చినట్టు ముషిరాబాద్ నియోజకవర్గం ఎవరిని ప్రకటించారు, లక్ష్మణ్ని ప్రకటిస్తారా, లేదు అంటే లక్ష్మణ్ ఎన్నికలకు విముఖంగా ఉన్నారు కాబట్టి వేరే నాయకుడిని ఎవరికైనా అప్పగిస్తారా దానికి అనే విషయం చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే బీసీలలో మహిళను ముఖ్యమంత్రి చేస్తారా, బీసీ మహిళగా, లేదు అంటే బీసీ వాళ్ళ నేతనే చేస్తారా అనే విషయాన్ని కూడా చర్చ అవుతాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో కొంత పార్టీ సీనియర్లు, రాజకీయంగా అనుభవం ఉన్నవారంటే ఈటల రాజేందర్ ప్లస్ బండి సంజయ్ కొంత ప్రముఖంగా వినిపిస్తుంది. మరోవైపు బూర నర్సయ్య లాంటి నాయకులు కూడా చాలా మంది బీసీ నాయకులు ఉన్నారు. మరోవైపు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ, ఆయన కూడా కొంత రాజకీయ అనుభవం ఉంది, ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతం కోర్టుల నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుని నిర్ణయించారు. కాబట్టి ఈ నలుగురికి తప్ప మిగతా ఎవరు కాబోతారు? బీసీ నినాదాన్ని బీజేపీ నెట్టినేసుకోవడం కారణం ఏంటి అనే అంశం మీద కూడా కొంత రాజకీయంగా చర్చ జరుగుతూ ఉన్నది. అంటే బీసీ వ్యతిరేక పార్టీ, బనియా పార్టీ, బ్రాహ్మణ పార్టీ అని చెప్పి బీజేపీ మీద ముద్ర ఉంది. నార్త్ పార్టీ, ఉత్తరాది రాష్ట్రాలకు పరిమితమైనది బీజేపీ పార్టీ అని చెప్పేసి కూడా ఆ పార్టీ మీద కొంత ఉంది. వీటన్నిటినీ పటాపంచలు చేయాలి అన్న ఉద్దేశంతో అమిత్ షా బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని జరుగుతూ ఉంది. ఇటువైపు చూస్తుంటే బీఆర్ఎస్ లో కానీ, కాంగ్రెస్ లో కానీ బీసీ ముఖ్యమంత్రి ప్రస్తావన రావట్లేదు. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మరోసారి కేటీఆర్ సీఎం అనే విషయంలో చర్చలుతుంది. కానీ బీసీ నేత అనే అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ పార్టీ నేతలు కూడా ఆ కోణంలో చెప్పేందుకు కూడా ఇష్టపడట్లేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తే రేవంత్ రెడ్డి సీఎం అవుతారా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతారా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవుతారా, జానారెడ్డి అవుతారా అనే విషయంలో చర్చ జరుగుతుంది. బీసీ నేత ఎవరున్నారు, ఎవరు ముఖ్యమంత్రి కాబోతారు అనే విషయంలో కూడా చర్చ జరగట్లేదు. అంటే ఇటువైపు బీఆర్ఎస్ ను, అటువైపు కాంగ్రెస్ ను, ఈ రెండు పార్టీలను కొంచెం ఎరకాటంలో పెట్టి బీసీ నినాదంతో అంటే సుమారుగా రాష్ట్రంలో 60% ఉన్నటువంటి బీసీల ఓట్లను ఏకపక్షంగా కొల్లగొట్టేందుకు బీజేపీ కొంత వ్యూహాత్మకంగా ప్రణాళిక రచించింది. ఈ నినాదాన్ని రాబోయే కాలంలో మరింత విస్తృతం చేసి బీసీలలోకి బీజేపీ బలంగా చొచ్చుకు వెళ్లే విధంగా
కార్యాచరణ రూపొందేందుకు బీజేపీ నాయకత్వం సన్నద్ధమైనట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియ. చూసుకుంటే ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీని చూసుకుంటే బీసీలో లైట్ తీసుకోవడం జరిగింది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే ప్రాధాన్యత ఇస్తుంది, కానీ బీసీలను సీఎం చేస్తాము అనేటువంటి కన్ఫర్మేషన్ రావట్లేదు. ఇప్పుడు బీజేపీని చూసుకుంటే మాత్రం ఒకే ఒక మాటతోటి బీసీలను సీఎం చేద్దాం అనేటువంటి మాట చూసుకుంటే ఖచ్చితంగా బీసీలో అందరి ఓట్లను ఆకర్షితులను చేయడానికే ఇలా బీజేపీ ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంది అని మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా అంటే ఎన్నికల సమయంలో ఏ అస్త్రం అంది వస్తే దాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు ఆ ప్రణాళిక వ్యూహాలను కూడా రచిస్తూ ఉంటాయి. అందులో భాగంగానే రాష్ట్రంలో బీసీ కాన్సెప్ట్ గత కొంతకాలంగా అంటే గడిచిన 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఓసీ కాబట్టి పాలిస్తూ ఉన్నారు. బీసీలకు రాజ్యాధికారం కావాలి, బీసీ జనగణన జరగాలి, బీసీలకు చట్టసభల్లో ప్రాధాన్యత ఇవ్వాలి, దానికి సంబంధించిన బిల్లు కావాలి అని చెప్పి కొంతకాలంగా డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా బీసీ డిమాండ్ పెరుగుతున్నప్పుడు ఓబీసీ బిల్లు కావాలి, ఓబీసీ మంత్రిత్వ శాఖ కావాలని చెప్పి జరుగుతుంది. అంటే వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి బీజేపీ బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామన్న ఒక కార్డును తెరపైకి తీసుకొచ్చి దాని మీదనే ప్రధానంగా ఫోకస్ చేస్తే ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఈ రెండు పార్టీలకు ఎరకాటంలో పడే అవకాశం ఉంది. వాళ్ళు కూడా బీసీల పట్ల ఏం చేయబోతున్న విషయం ప్రజలకు తెలిసేందుకు అవకాశం ఉంది. అంటే బీసీలు ఏ పార్టీ బీసీలకు అనుకూలంగా ఉంటుంది, ఏ పార్టీ బీసీల కోసం పనిచేస్తుంది అనే విషయంలో కొంత స్పష్టత రానుంది అన్న ఉద్దేశంతో బీజేపీ ఈ రకంగా అంటే బీసీ కార్డును బీసీ సీఎం చేస్తామనే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చిన మనం స్పష్టంగా తెలుస్తా ఉన్నా ప్రియ. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.